జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ బా నాయనా అబ్బా వచ్చిందియా సాయి మిమ్మల్ని అందరినీ నవ్వించేదానికి ఒక సూపర్ న్యూస్ వచ్చింది పొయ్యే పాకిస్తాన్ను ఈ బొంగులో దేశపోయి ఆర్థిక సాయం కోరిందంట మీకు అర్థమైంది కదా ఈ పాటికే మీకు ఖచ్చితంగా నువ్వు వచ్చుంటా నాకు తెలుసు జోగి రాసుకుంటే బూడిది రాలేదంట అట్టున్నది ఏది ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పరిస్థితి పాకిస్తాన్కే మింగన మెతుకలేక సచ్చా ఉంటే ఇప్పుడు ఈ బొంగులో దేశపోయి మాకు ఆర్థిక సాయం చేయమని చెప్పేసి పాకిస్తాన్నే కోరిందంట చూడండి ఎంత కామెడీగా ఉన్నదో ఇంకా అసలు విషయానికి వస్తే ఈ బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం ఉన్నంత కాలం బంగ్లాదేశ్ ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఉన్నంతలో పరిపాలన పర్వాలేదనిపించింది ఇక ఆగస్టు 5వ తారీఖున షేక్ హసీనా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ల కారణంగా బంగ్లాదేశ్ను వదిలిపెట్టేసి భారత్కు పారిపోయి వచ్చిన సంగతి మీకు అందరికీ కూడా తెలిసిందే ఇక ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఈ మొహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చాడు బాబా మామూలు తోపు కాదు మామూలు మోగోడు కాదు ఈయన వీడికంటే నిష్ట దరిద్రుడు వీడికంటే పనికి మాలోడు వీడికంటే యదవాపు వీడికంటే పోరంబోకి వీడికంటే సన్నాసి వీడికంటే దద్దమ్మ మరొకరైతే ఉండరు ఎందుకంటానంటే ఈ మాట జైల్లో ఉండే వాళ్ళందరినీ ఈ రాడికల్స్ను జిహాదీలను తీవ్రవాదులను వాళ్ళందరినీ కూడా ఇడిపించాడు ఏది నాయనా మీరు బయటికి పోయి హిందువులను రాసి రంపాన పెట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా నా సర్వనాశనం చేసేసేయమని చెప్పేసి ఇక అప్పటి నుంచి బంగ్లాదేశ్ విధ్వంసం ప్రారంభమైంది అప్పటిదాకా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఉద్యమాలు కాస్త హిందూ వ్యతిరేకాలలుగా మారిపోయినాయి ఎక్కడ చూసినా కూడా దహనాలు లూటీలు హత్యలు అత్యాచారాలు మారణహోమాలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతుంది దీంతో బంగ్లాదేశ్కు గుండెకాయ లాంటి ఈ వస్త్ర పరిశ్రమ కాస్త మూతపడిపోయింది ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో దాదాపు 2300 వస్త్ర పరిశ్రమలు మూతపడిపోయినాయి అంతేకాకుండా బంగ్లాదేశ్ వ్యాపార సామ్రాజ్యం మొత్తం కూడా పేక మేడ మారి కూలిపోయింది అట్టే అందుకు కారణం ఏంది అంటే భారతదేశమే ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూ ఉండడంతో బంగ్లాదేశ్కు భారత ప్రభుత్వం విద్యుత్ సరఫరాను నిలిపేసింది డీజిల్ ఎగుమతులను నిలిపేసింది రా మెటీరియల్ అందించడం ఆపేసింది నిత్యావసర వస్తువుల ఎగుమతులను ఆపేసింది ఈ విధంగా మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అడ్డుకోవడానికి తనకు చేతనైనటువంటి పనులన్నీ కూడా చేస్తుంది ఇక్కడ మరొక విషయం ఏందయ్యా అంటే బంగ్లాదేశ్కు మొన్నటి వరకు వీటన్నిటిని కూడా భారత డిస్కౌంట్లో తక్కువ ధరకి ఇస్తా ఉన్నది కానీ ఇప్పుడు ఎగుమతులను పూర్తిగా నిలిపేయడంతో బంగ్లాదేశ్ ఆర్థికంగా దిగజారిపోయింది తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి అయితే ఏర్పడింది చూడండి ఇక ప్రజలు ఉద్యోగాలు కోల్పి రోడ్ల మీద పడినారు విద్యాలయాలు అంటే స్కూల్స్ కాలేజెస్ మూతపడిపోతాయి వ్యాపార సంస్థలు నష్టాల్లో కూరుకుపోయినాయి దీంతో బంగ్లాదేశ్ ప్రధానమైనటువంటి మొహమ్మద్ యూనస్కు ఏం చేయాలో అర్థం కాల సరిగ్గా ఈ సమయంలోనే ఈజిప్ట్లో D8 సమ్మిట్ జరిగింది ఈ D8 సమ్మిట్లో బంగ్లాదేశ్ ఈజిప్టు ఇండోనేషియా ఇరాను మలేషియా నైజీరియా పాకిస్తాను ఈ టర్కీ దేశాలు సభ్య దేశాలుగా ఉంటాయి ఈ దేశాలన్నీ కూడా ముస్లిం దేశాలే అర్థమవుతుందా అయితే ఈ D8 సమ్మిట్లో ఈ సమావేశాల సందర్భంగా బంగ్లాదేశ్ ప్రధాని మొహమ్మద్ యూనస్ పాకిస్తాన్ ప్రధానటువంటి షహబాజ్ షరీఫ్ను కలిసినాడు ఇక ఈ సందర్భంగా ఇరు దేశాల నాయకులు అన్ని విషయాలపైన చర్చించుకున్నారు ఈ క్రమంలోనే ఈ బంగ్లాదేశ్ ప్రధానమైనటువంటి మొహమ్మద్ యూనస్ ఈ పాకిస్తాన్ ప్రధానమైనటువంటి షహబాజ్ షరీఫ్తో మాట్లాడుతూ తమకు భారత అన్యాయం చేస్తుందని తమను ఆర్థికంగా దెబ్బతీస్తుందని ఇప్పటికే లక్షల మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్ల మీద పడినారని కాబట్టి తమ దేశాన్ని ఆదుకోవాలని పాకిస్తాన్ కోరినాడంట మన గుడికి ఏం చెప్పాలరా స్వామి వాళ్ళే అడగ తింటారు ఈడిపోయి వాళ్ళని అడగ తింటాడు ఏదో అడగ తినేవాడి దగ్గర బుడక తిన్నట్టు ఏంది వ్యాపారం అంతా అంతేకాకుండా బంగ్లాదేశ్ వ్యాపారం పూర్తిగా దెబ్బతినిదని కాబట్టి ఇకపైన బంగ్లాదేశ్ ఉత్పత్తులను పాకిస్తాన్ వాళ్ళు కొనాలని చెప్పి కొన్నాడంట ఏం చెప్పాలరా నేను పోతాను రే మామ ఇడించు వాళ్ళకే రొట్టెకి దిక్కు లేక వాళ్ళే అడగ తింటారు అడుక్కుండేదానికి వాళ్ళు సౌదీ అరేబియా కావాలి పక్క దేశాలకు పోతారు ఏది ఇక్కడ ఏం పనులు లేక ఇంకా వాళ్ళు కొనాలంటే ఏం కొంటారో ఈ మధ్య డ్రీమ్ మాల్ అనేది ఒకదాన్ని పెట్టారు అంతే పెట్టిన గంటలోనే మొత్తం అంతా కొనేసారు ఏం లేదు శుద్ధంగా ఎత్తుకోమన్నారు మొన్న ఈ మధ్య ఏదో ఈ బుక్కులు అమ్మేదానికి ఏదో పెట్టారు ఏలా వచ్చిన కాడికి ఏదైనా పెట్టినట్టు తిండి తాగేసి చల్లంగా వెళ్ళిపోయినారు అటోళ్ళంట ఈ బంగ్లాదేశ్ ఉత్పత్తులు కొనాలంట ఏంది నాయన ఒళ్ళు కొనేదా కొంటారులే పోయి పెట్టు నువ్వు అన్ని ఈ పాటికి అన్నీ తయారు చేసుకునేటన్ని ఎతకపేడ పెట్టు బాగా శుద్ధంగా కొనిపెడతారు అప్పటికి కానీ మీకు బుద్ధి రాదు ఒరే పొరంబోకి ఏ పాకిస్తాన్ వల్ల అయితే మీ బంగ్లాదేశ్ సర్వనాశనమైందో
మీ బంగ్లాదేశ్ ప్రజలు ఏలా నరక యాతన అనుభవించారో, ఆడవాళ్ళ మానాలు ప్రాణాలు పోగొట్టుకున్నారో, అలాగే మీ మొగాళ్ళు ఉసురు తీశారో, మీ ఆస్తులను కొల్లగొట్టి ధ్వంసం చేసి మిమ్మల్ని చిత్రహింసలు పెట్టారో, అదే పాకిస్తాన్కి అడిగినారు ఈరోజు దేబరిచ్చేదానికి, అడుక్కునేదానికి. సిగ్గులే కాదు, పుట్టకనేది అర్థం లే, కొంచెమన్నా రోషంలే. ఏందిరా స్వామి, ఏందిరా నాయన, ఏం జరుగుతుందిరా నాయన ప్రపంచంలో? అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్కు $5 బిలియన్ తక్షణ ఆర్థిక సాయం చేయమని చెప్పేసి ఈ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రధాని వేడుకున్నాయంట. ఏం చెప్పాలరా నాయన స్వామి? దీంతో ఏం చేయాలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు పాల్పోలా. ఏదైనా ఈ రాడికలిజాన్ని కావచ్చు, జిహాదీ సాహిత్యాన్ని కావచ్చు, లేకపోతే తీవ్రవాదాన్ని కావచ్చు అడిగితే మేము సాయం చేస్తాం, కానీ $5 బిలియన్ ఆర్థిక సాయం అడిగితే మేము ఎక్కడి నుంచి తెస్తామని చెప్పేసి ఈ షహబాజ్ షరీఫ్ ఈ మొహమ్మద్ యూనస్ మీద సింధులు దొక్కినాడంట. ఇక్కడ మరో విషయం చెప్పేదా, $6 బిలియన్ అప్పు కోసం గడిచిన 2 సంవత్సరాల నుంచే పాకిస్తాన్ నానా తెప్పలు పడుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ బంగ్లాదేశ్ వచ్చి తమకు $5 బిలియన్ అప్పు కావాలని చెప్పేసి పాకిస్తాన్ అడగడంతో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కు ఫీజులు ఎగిరిపోయినాయంట. అంటే ఈ నిజంగానే అడుగుతున్నాడా, దాన్ని ఎత్తగొట్టేదానికి అడుగుతున్నాడని చెప్పేసి ఈ షహబాజ్ షరీఫ్ ఏలా కొంచెంసేపు తలమునకలు అయిపోయింటాడు, ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు రా అని చెప్పి అర్థం కాక. అది అట్టున్నది. భారతదేశాన్ని వ్యతిరేకిస్తే ఎట్టుంటుందో పాకిస్తాన్ అడగండి, భారతదేశాన్ని వ్యతిరేకిస్తే ఎట్టుంటుందో బంగ్లాదేశ్ అడగండి. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే వరకు పాకిస్తాన్ ఆటలు విపరీతంగా సాగినాయి, కానీ ఇప్పుడు తిండి కూడా తికాణా లేకుండా అడక తింటారు. బంగ్లాదేశ్ వాళ్ళు రెచ్చిపోయినారు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల మీద. కొడితే ఒకటే దెబ్బ పోయి పాకిస్తాన్ కాళ్ళ మీద పడినారు. అట్టుంటుంది. మోడీ దెబ్బ అంటే మామూలుగా ఉండదు. స్నేహం చేస్తే అది వేరే లెవెల్లో, శత్రువులుగా చూస్తే అది వేరే లెవెల్లో. అర్థమవుతుందా? అట్లుంటుంది. తేడా చేస్తే నాయన భారతదేశంలో ఉండేది చేతగాని సన్నాసి ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వాలు నెట్టు. దమ్మున్న నరేంద్ర మోడీ ప్రభుత్వంతో పెట్టుకుంటే నోకలు చెల్లినట్టే, అంతే. నేను చెప్పింది కరెక్టే అని చెప్పి మీకు అనిపిస్తే మిత్రులారా ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.